Halo, 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 halo. Halo, halo. ఎంతనా ఎంత మరి చూస్తాను అవ్వండి చెప్పలేదు
అదిగో అల్లదిగో శ్రీహరివాసము అదిగో అల్లదిగో శ్రీహరివాసము శేషుల అలగలమయము అదిగో అల్లదిగో శ్రీహరివాసము
యజ్ఞకుండం అలానే వదిలిపెట్టి వారు తపస్సుకు వెళ్ళిన తర్వాత యజ్ఞకుండంలో నుంచి ఒక చిన్న పాల చెట్టు ఉద్భవించింది. ఆ పాల చెట్టులో శ్రీ భావనారాయణ స్వామి వారు కొలువై ఉన్నారు. తిరుమగంటీరవ చోళ మహారాజు చైత్రయాత్రకి ఈ ప్రాంతమంతా కూడా వెళుతూ మరి ఇప్పుడు అగ్రికల్చరల్ కాలేజీ ఫామ్ చెప్పబడుతున్నటువంటిది ఆవదాలపల్లి అనేటువంటి ఒక గ్రామం. అక్కడ రాజుగారు విడిది చేసి తన ఏనుగుల్ని ఇక్కడికి పంపించారని, పాల చెట్టు చూడటానికి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి మనం దీన్ని విరిస్తే బాగుంటుందని ఆ ఏనుగులు ఆ తొండాలతో పాల చెట్టుని విరవడానికి ప్రయత్నం చేస్తే ఆ పాల చెట్టుకి ఆ తొండాలు అతుక్కుపోయినాయి. అవి గింగారాలతో రాజుగారు అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఈ చెట్టుకి అతుక్కుపోయినటువంటి తొండాలతో ఉన్నటువంటి ఏనుగుల్ని చూడటంతో ఆయన సంభ్రమాశ్చర్యాన్ని చెంది ఆ రోజు ఆదివారం అయింది. ఇద్దరు బ్రాహ్మణోత్తములు వచ్చి ఆ చెట్టుకి పాల పొక్కని నివేదన చేస్తూ ఉన్నారట. వెంటనే రాజుగారు అడిగారట, ఈ చెట్టు ఏమిటి, మీరు ఈ పాల పొక్కని నివేదన చేయటం ఏమిటి, వృత్తాంతం చెప్పమని అడిగితే అప్పుడు వారిద్దరు చెప్పారట, ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కుండినపురం అనేటువంటిది పెదనందిపాడు దగ్గర ఉన్నది. ఆనాడు పేరది. అక్కడి నుంచి వాళ్ళంతా కూడా సమిధల నిమిత్తమై ఈ ప్రాంతం అంతా కూడా వచ్చి సమిధలు ఏరుకొని పెడుతూ ఉండేవాడు. బావమరిది ఇద్దరు కూడా. మరి బావమరిది ఒక పక్క సమిధలు ఏరుకుంటూ ఉన్నాడు, బావగారు ఇంకో పక్క సమిధలు ఏరుకుంటూ ఉన్నాడు. సాయంకాల సమయం ఈ సమయమే అయింది. మరి అప్పట్లో సెల్ ఫోన్లు లేవు కాబట్టి అడవిలో కేకేస్తే ఓయని పలకటం అనేటువంటిది ఆ కేకను బట్టి అక్కడికి రావటం జరుగుతూ ఉండేది. బావమరిది పరిపూర్ణం అయిన తర్వాత బావా అని కేకేస్తున్నట్ట. చేస్తుంటే ఓయ్ ఓయ్ అని వినిపిస్తూ ఉంది. ఎంతసేపటికి కూడా బావగారు రావట్లేదు. బావమరిది గారు ఎందుకు రావట్లేదు ఈయన అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బావమరిది ఏం చేశాడంటే, ఈ పాల చెట్టు బాగుంది కదా అని గొడ్డలి తీసుకొని ఆ పాల చెట్టుని కొట్టారట. కొట్టగానే నమస్కారం సార్ కొట్టగానే మరి అక్కడి నుంచి పాల చెట్టు నుంచి పాలు శ్రమించాల్సింది రక్తం శ్రమించడంతో అక్కడ ఉన్నటువంటి బావమరిది ముడిచిపోయినాడని, ఎప్పుడైతే ఈ బావమరిది బావాని పిలిచాడో ఆ చెట్టులో ఇచ్చి ఓయ్ ఓయ్ అని మరి సౌండ్ రావడంతో ఆయన అక్కడ దగ్గర రావడం, ఈ బావమరిది పడిపోయి ఉండడం చూడటం చూసి అప్పుడు ఆ బావమరిది గారు చెప్పుకున్నటువంటిది, నువ్వు దేవతవో దెయ్యానివో అమ్మవారివో నాకు తెలియదు, నా బావగారు కనుక క్షేమంగా లేచినట్టయితే ప్రతి ఆదివారం వచ్చి పొగలు కొట్టించుకుంటానని ఆ చెట్టు దగ్గర ప్రార్థన చేసినట్టుగా మనకి శాసనాల ద్వారా తెలుస్తోంది. అలా ఆ తెలిసినటువంటి దాని నుంచి ఈ రాజుగారు వచ్చిన సమయంలో ఆ రోజు ఆదివారం అయింది. ఈ బావమరిది పాల్గొంటున్నారు, అక్కడ పొగలు చేస్తున్నారు. ఇంత వృత్తాంతం చెప్పిన తర్వాత తిరుగంటీరవ చోళ మహారాజు, మరి నీవు ఎవరో నాకు తెలియదు కానీ నా ఏనుగులు కనుక సురక్షితంగా కనుక వస్తే ఏనుగు పాదాకుంటితో 101 స్తంభంతో ఆలయ నిర్మాణం చేస్తారని తిరుగంటీరవ చోళ మహారాజు ఆనాడు ప్రార్థన చేసినటువంటిది. 594వ సంవత్సరంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగినట్టుగా మనకి శాసనాల ద్వారా తెలుస్తోంది. అందుకే స్వామివారికి పాల్గొనే చోత్తర ఫల్గుణ్యం పూర్ణిమ భానువాసరే మీనే క్షీరద్రువే వ్యక్తం అదే పాపపురీశ్వరమని రామనారాయణ స్వామి వారి ధ్యాన శ్లోకం ఉంది. అంటే పాల్గొన మాసంలో పూర్ణిమ నాడు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఆదివారం నాడు స్వామివారి దర్శనమిచ్చారట. అందువల్ల ఈ రోజు కూడా పాల్గొన పూర్ణిమ బావయ్య పుట్టినరోజుగా చేసుకుంటారు. పాల్గొన మాసం వెళ్ళి చైత్రం వైశాఖ మాసంలో బావయ్య పున్నమి అని బ్రహ్మోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ అయింది. మరి ఆ బ్రహ్మోత్సవం 1432వ బ్రహ్మోత్సవంలో మనం ఈ రోజు స్వామివారి యొక్క అనుగ్రహంతో ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బ్రహ్మోత్సవానికి అత్యంత విశేషం నూతన దివ్య దారు రథం ప్రారంభం చేయటం. అంటే ఇంతకు ముందు కొన్ని దశాబ్దాల ముందు ఉన్నటువంటి రథాన్ని మరి శిథిలమైపోతే దాన్ని తిరిగి బ్రహ్మోత్సవంలో మనమంతా కూడా ఉన్నాం. మనం ఇక్కడ ఏం చేసినటువంటి సమయం మరి తిరుగంటీరవ చోళ మహారాజు 590
అంటే కలియుగ ప్రారంభ సమయంలో గౌతమ మహర్షి ఇక్కడ యజ్ఞం చేశారని, ఆ యజ్ఞకుండం అలానే వదిలిపెట్టి వారు తపస్సుకు వెళ్ళిన తర్వాత యజ్ఞకుండంలో నుంచి ఒక చిన్న పాల చెట్టు ఉద్భవించింది. ఆ పాల చెట్టులో శ్రీ భావనారాయణ స్వామి వారు కొలువై ఉన్నారు. తిరుమగంటీరవ చోళ మహారాజు చైత్రయాత్రకి ఈ ప్రాంతమంతా కూడా వెళుతూ, మరి ఇప్పుడు అగ్రికల్చరల్ కాలేజీ ఫామ్ చెప్పబడుతున్నటువంటిది ఆమదాలపల్లి అనేటువంటి ఒక గ్రామం. అక్కడ రాజుగారు విడిది చేసి తన ఏనుగుల్ని ఇక్కడికి పంపించారని, పాల చెట్టు చూడటానికి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి మనం దీన్ని విరిస్తే బాగుంటుందని ఆ ఏనుగులు ఆ తొండాలతో పాల చెట్టుని విరవడానికి ప్రయత్నం చేస్తే ఆ పాల చెట్టుకి ఆ తొండాలు అతుక్కుపోయినాయి. అవి గింగారాలతో రాజుగారు అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఈ చెట్టుకి అతుక్కుపోయినటువంటి తొండాలతో ఉన్నటువంటి ఏనుగుల్ని చూడటంతో ఆయన సంభ్రమాశ్చర్యాన్ని చెంది ఆ రోజు ఆదివారం అయింది. ఇద్దరు బ్రాహ్మణోత్తములు వచ్చి ఆ చెట్టుకి పాల పొక్కని నివేదన చేస్తూ ఉన్నారట. వెంటనే రాజుగారు అడిగారట, ఈ చెట్టు ఏమిటి, మీరు ఈ పాల పొక్కని నివేదన చేయటం ఏమిటి, వృత్తాంతం చెప్పమని అడిగితే అప్పుడు వారిద్దరు చెప్పారట, ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కుండినపురం అనేటువంటిది పెదనందిపాడు దగ్గర ఉన్నది, ఆనాడు పేరది. అక్కడి నుంచి వాళ్ళంతా కూడా సమిధల నిమిత్తమై ఈ ప్రాంతం అంతా కూడా వచ్చి సమిధలు ఏరుకొని వెళ్తూ ఉండేవాడు. బావమరిది ఇద్దరు కూడా. మరి బావమరిది ఒక పక్క సమిధలు ఏరుకుంటూ ఉన్నాడు, బావగారు ఇంకో పక్క సమిధలు ఏరుకుంటూ ఉన్నాడు. సాయంకాల సమయం ఈ సమయమే అయింది. మరి అప్పట్లో సెల్ ఫోన్లు లేవు కాబట్టి అడవిలో కేకేస్తే ఓయి అని పలకటం అనేటువంటి ఆ కేకను బట్టి అక్కడికి రావటం జరుగుతూ ఉండేది. బావమరిది పరిపూర్ణం అయిన తర్వాత బావా బావా అని కేకేస్తున్నట్ట. చేస్తుంటే ఓయ్ ఓయ్ అని వినిపిస్తూ ఉంది. ఎంతసేపటికి కూడా బావగారు రావట్లేదు. బావమరిది గారు ఎందుకు రావట్లేదు ఈయన అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బావమరిది ఏం చేశాడంటే, ఈ పాల చెట్టు బాగుంది కదా అని గొడ్డలి తీసుకొని ఆ పాల చెట్టుని కొట్టారట. కొట్టగానే నమస్కారం సార్ కొట్టగానే మరి అక్కడి నుంచి పాల చెట్టు నుంచి పాలు శ్రమించాల్సింది రక్తం శ్రమించడంతో అక్కడ ఉన్నటువంటి బావమరిది మృతిపోయాడని, ఎప్పుడైతే ఈ బావమరిది బాబాని పిలిచాడో ఆ చెట్టులో ఇచ్చి ఓయ్ ఓయ్ అని మరి సౌండ్ రావడంతో ఆయన అక్కడ దగ్గర రావడం, ఈ బావమరిది పడిపోయి ఉండడం చూసి అప్పుడు ఆ బావమరిది గారు చెప్పుకున్నటువంటిది, నువ్వు దేవతవో దయ్యానివో అమ్మవారివో నాకు తెలియదు, నా బావగారు కనుక క్షేమంగా లేచినట్టయితే ప్రతి ఆదివారం వచ్చి పొగలు కొట్టించుకుంటానని ఆ చెట్టు దగ్గర ప్రార్థన చేసినట్టుగా మనకి శాసనాల ద్వారా తెలుస్తోంది. అలా ఆ తెలిసినటువంటి దాని నుంచి ఈ రాజుగారు వచ్చిన సమయంలో ఆ రోజు ఆదివారం అయింది. ఈ బావమరుదులు పాలు పంపించుకుంటున్నారు, అక్కడ పొగలు చేస్తున్నారు. ఇంత వృత్తాంతం చెప్పిన తర్వాత తిరుగంటీరవ చోళ మహారాజు, మరి నీవు ఎవరో నాకు తెలియదు కానీ నా ఏనుగులు కనుక సురక్షితంగా కనుక వస్తే ఏనుగు పాదాకుంటితో 101 స్తంభంతో ఆలయ నిర్మాణం చేస్తారని తిరుగంటీరవ చోళ మహారాజు ఆనాడు ప్రార్థన చేసినటువంటిది 594వ సంవత్సరంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగినట్టుగా మనకి శాసనాల ద్వారా తెలుస్తోంది. అందుకే స్వామివారికి పాల్గొనే చోత్తర ఫల్గుణ్య పూర్ణిమ భానువాసరే మీనే క్షీరద్రువే వ్యక్తం అదే పాపపురీశ్వరమని రామనారాయణ స్వామి వారి ధ్యాన శ్లోకం ఉంది. అంటే పాల్గొన మాసంలో పూర్ణిమ నాడు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఆదివారం నాడు స్వామివారి దర్శనమిచ్చారట. అందువల్ల ఈ రోజు కూడా పాల్గొన పూర్ణిమ బావయ్య పుట్టినరోజుగా చేసుకుంటారు. పాల్గొన మాసం వెళ్ళి చైత్రం వైశాఖ మాసంలో బావయ్య పున్నమి అని బ్రహ్మోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ అయింది. మరి ఆ బ్రహ్మోత్సవం 1432వ బ్రహ్మోత్సవంలో మనం ఈ రోజు స్వామివారి యొక్క అనుగ్రహంతో ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బ్రహ్మోత్సవానికి అత్యంత విశేషం నూతన దివ్య దారు రథం ప్రారంభం చేయటం. అంటే ఇంతకు ముందు కొన్ని దశాబ్దాల ముందు ఉన్నటువంటి రథాన్ని మరి శిథిలమైపోతే దాన్ని తిరిగి
ఆకారంతో దారుణ దానాన్ని సమర్పణ చేశారు. నేరు అటువంటి దారుణంలో శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత కామదేవుడు వేంచేసి నగరోత్సవాన్ని జరుపుకునేటువంటి శుభకాలంలో మనమంతా కూడా ఉన్నాం. అయితే మనం స్వామివారి యొక్క వైభవాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెలిసినప్పటికీ కూడా చెరుకు ముక్క తినేప్పుడు పళ్ళు నెప్పులుగానే ఉంటాయిట. ఆ రసం ఎప్పుడైతే పీల్చామో తిరిగి మళ్ళా కొరకాలనిపిస్తూ ఉంటుందిట. అది మానవ నైజం. స్వామి యొక్క వైభవాన్ని మనం ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా నిత్య నూతనంగానే ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండేటువంటి దైవం కామదేవుడు. ఈయన దగ్గర ఎవరైనా కూడా ప్రార్థన చేస్తే వెంటనే తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకునేటువంటి తత్వం కలిగినటువంటి స్వామి. అటువంటి స్వామి వారు నిరాకారాలు నిరంజనుడైనటువంటి పరమాత్మకి మనం ఈ రోజు బ్రహ్మోత్సవంలో అత్యంత విశేషమైనటువంటి రథోత్సవాన్ని జరుపుతున్నాం. ఈ రథం అంటే ఏమిటి అంటే రథ మధ్య దేవతలు ఉంటారట. ఆ మధ్యలో కాలంలో వైకుంఠాన్ని చూడటమంటే ఈ చర్మచక్షువులకి సాధ్యం కాదు. మరి కాలంలో వైకుంఠాన్ని చూడటమంటే ఈ చర్మచక్షువులకి సాధ్యం కాదు. మరి అందులో దివ్యరథం, అందులో సప్తాశ్వర సమారుఢం 7 గుర్రాలతో కూడినటువంటి రథం. అది విశేషమైనటువంటి విచ్చేశారు. మరి యొక్క 5 నిమిషాల్లో స్వామివారి యొక్క దివ్య రథ ఉత్సవం ప్రారంభమవుతుంది. సర్వులు కూడా మనమంతా కూడా మనసులో ఒకటే అనుకోవాలట. ఆయనని మనస్ఫూర్తిగా ఇక్కడ మనం ప్రార్థన చేయాలి. నమో భావదేవాయ, నమో భావదేవాయ, నమో భావదేవాయ. చేతులకు ఏమి ఇబ్బంది లేదు. 2 చేతులు పైకెత్తి స్వామిని కీర్తించండి. నమో శ్రీ భావదేవాయ, నమో శ్రీ భావదేవాయ, నమో శ్రీ భావదేవాయ. చక్కనైనటువంటి ఈ కార్యక్రమాన్ని మనమంతా కూడా ఆనందోత్సాహించేటువంటి సర్వులు మన ఇంట్లో ఉన్నా కూడా కనీసం పూజ సమయంలో వాడి పేరు కూడా చెప్పక పరిచారకాదీన అభివృద్ధ్యర్థం, దేశాభివృద్ధ్యర్థం, రాష్ట్రాభివృద్ధి, దుర్భిక్ష, అతివృష్టి, అనావృష్టి, రాజబాధాది సర్వం. ఎందుకంటే ఆయన అధీనంలోకి మనం వెళ్తాం కాబట్టి మన యొక్క గారు లోపల పెట్టేసినా మూడు కళాకారులు మొదలు పెట్టాలి.
పుట్టి స్వామి యొక్క తిరిగి వస్తూ ఉన్నారు. అతి దగ్గరలో ఉన్నారని వార్త. మరికొద్ది సేపట్లో రథోత్సవం మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు మాత్రం కావాల్సిందిగా మరీ కోరుతున్నాం. కొద్దిగా లోపలికి వచ్చి మీద పడుతున్నారు. వాలంటీర్లు సాగించాలి.
కల్పించాలి. నెమ్మదిగా ముందుకు వెళ్దాం. నెమ్మదిగా గోవింద శ్రీభామదేవ గోవింద భాగపురాధీశ్వర గోవింద. ఆపండి. ఆ బండి తాడు కింద పెట్టండి అనుకుంటూ వెళ్ళాలి. గోవింద అనుకుంటూ వెళ్ళాలి. నెమ్మదిగా వెళ్ళాలి. ఆపండి అయ్యా గోవింద. అనుకుంటూ వెళ్ళాలి. నెమ్మది తాడు కింద పెట్టండి. తాడు కింద పెట్టండి. తాడు కింద పెట్టండి. ఆ పెట్టి తాడు కింద పెట్టండి. గోవింద. ఆపండి. మెల్లగా ఆపండి. సకల దుఃఖ దరిద్ర వినాశన మస్తు భావనారాయణ స్వామి దేవత పరిపూర్ణ రూప కటాక్ష వీక్షణ అభివృద్ధి మస్తు. నెమ్మదిగా నెమ్మదిగా అక్కడ తాడు కింద పెట్టండి. బ్రహ్మ వదిష్యామి రథం వదిష్యామి. నిదానంగా నిదానంగా గోవింద. నిదానంగా వెళ్ళాలి. నిదానంగా నిదానంగా. రథం దూకుడుగా కదులుతోందండి. కాస్త నిదానంగా వెళ్ళాలి. కాస్త నిదానంగా వెళ్ళాలి. ఆపండి. ఆపండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి స్వామి. రాఘవ అమ్మాయి నాని ఆపండి ఆపండి. భక్తులారా తాడు అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరుగుకోవాల్సి వస్తుంది. రథం తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. పాపుతూ ఉండాలి. అర్చక స్వామితో పాటు శ్రీవారి పాదుకలు కూడా గుండెలు వెళ్ళొస్తాయి. అప్పటిదాకా భక్తులందరూ నెమ్మది పెట్టండి. దాని కింద పెట్టండి. గోవిందా గోవిందా. తాడును జాగ్రత్త వెనక్కి తిప్పుతారని దయచేసి భక్తులందరూ కొద్దిగా దూరంగా జరగండి. రథానికి రథం తాడు మార్చుకుంటున్నారు. మీరు కొద్దిగా భక్తులు కొద్దిగా దూరంగా ఆడవారు ముఖ్యంగా దయచేసి పక్కకి రండి. అలాగే జనరేటర్ కూడా మార్చుకుంటున్నారు. వారికి కొద్ది దోవ ఇవ్వండి. భక్తులకి మనవి ఆ జనరేటర్ కూడా స్వామివారి రథం వెనక్కి వస్తుంది. కొద్దిగా దారి ఇవ్వండి. మీరు ఆపదామపహస్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంజనానందం వీరం జానకీ శోకన. తాడు ముందు ఉన్నది, దూరంగా ఉన్నది. చక్రాలకి తాడు మార్చుకుంటున్నారు. తాడు మార్చుకున్నారు. దూరంగా ఉండండి. దయచేసి తాడు మారుస్తారండి. రథం ఎదురుగా ఎవరు ఉండద్దు. రథం ఎదురుగా ఎవరు ఉండద్దు. ఉండాలి. ఒక్కసారి చూసుకోండి. యజ్ఞం తన్నానా
అమ్మవారి గుడి కొంచెం ముందు